సెంగూరు నీటి విడుదలపై రైతులకు స్పష్టత ఇవ్వాలని లేదా క్రాప్ హాలిడే ప్రకటించి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మాజీ డిప్యూటీ స్పీకర్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ రాజ్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ సింగూరు ప్రాజెక్టు నుంచి గంగపూర్ ఆయకట్టుకు నీటి విడుదలపై ప్రభుత్వం ఎలాంటి అధికారికంగా ప్రకటన చేయకపోవడంతో అయోమయంలో జిల్లా రైతాంగం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సింగూరు నుండి గన్పూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తారా లేదా క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు తీవ్ర నష్టం ఏర్పడుతోందని మండిపడ్డారు. వానాకాలం జరిగిన నష్టపరిహారం ఇప్పటి వరకు రైతులకు చెల్లించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సింగూరు నుండి నీటిని విడుదల చేస్తారా లేదా క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం చెల్లిస్తారా అనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్, మెదక్ జిల్లా. నమస్కారం. మరి ఈరోజు ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్లో కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇది రైతులకు సంబంధించిన విషయం. సింగూరు నుండి నీటి జలాల విషయంలో ప్రభుత్వము చేస్తున్న కన్ఫ్యూజన్ను క్లియర్ చేయాలి. ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతుంది. సింగూరు జలాలను ఈ వేసవికాల పంటకు నీళ్ళు ఇస్తుందా ఇయ్యదా అనేది, ఈ రబీ పంటకు నీళ్ళు ఇస్తుందా ఇయ్యదా అనేది కన్ఫ్యూజన్లో రైతులు ఉన్నారు. ఇరిగేషన్ వాళ్ళేమో ఇయ్యమని చెప్తా ఉన్నారు. ఒకవేళ ఇయ్యకపోతే రైతుల పరిస్థితి ఏంటని చెప్పి మేము ప్రశ్నించడం కోసం ఈరోజు కలెక్టరేట్కి రావడం జరిగింది. మరి గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి పంటకు కూడా నీళ్ళు ఇచ్చి, విడతల వారిగా నీళ్ళు ఇచ్చి పండిన పంటను కూడా కొన్న ఘనత కేసీఆర్ గారిది. మరి అప్పుడు హైదరాబాద్కి నీళ్లు తీసుకెళ్లకుండా మంచినీటి సౌకర్యం హైదరాబాద్లో కల్పించి, హైదరాబాద్ నుండి సింగూరును ఫ్రీ చేసి మెదక్ జిల్లాకి అంకితం చేసి, మెదక్ జిల్లా ఉన్న గణపురం ఆనకట్టకు, ఎంఎన్ కెనాల్కు, ఎఫ్ఎన్ కెనాల్కు దాదాపు 40-50 వేల ఎకరాలకు రైతులకు డైరెక్ట్గా నీళ్ళు ఇచ్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారిని. అప్పుడు ఎటువంటి కష్టాలు లేవు రైతులకు. కానీ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాతనే రైతులందరికీ కూడా కష్టాలు మోపైనాయి. కష్టాలు, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఓవైపు రైతు బంధు ఇవ్వకుండా, పెట్టుబడి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ రైతులను క్యూలో నిలబెట్టి యూరియా ఇచ్చే పరిస్థితి, దుస్థితి ఈ కాంగ్రెస్ పరిపాలన తెచ్చింది. మరి అదే కాకుండా మెదక్ జిల్లాకు సంబంధించి కొల్చారం, పాపన్నపేట, మెదక్ మండలాలకే కాకుండా మిగతా మండలాలకు కూడా ఇండైరెక్ట్గా నీళ్ళు ఇచ్చే ఈ గణపురం ఆనకట్టుకు ఇప్పుడు నీళ్ళు ఇవ్వకుండా మళ్ళీ సతాయిస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పరిపాలన వస్తే రైతుల కష్టాలు వస్తాయనడానికి నిదర్శనం ఇది. పోయిన వర్షాకాలం పంటలో మరి చాలా నష్టపోయినారు. ఎక్కువ వర్షాలు కురవడం వల్ల ఇక్కడున్న రైతులు దాదాపు పాపన్నపేట, హవేలి, గణపూర్, మెదకు, కొల్చారం మండలాలలో పంట నష్టం జరిగింది. ఆ పంట నష్ట పరిహారం కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మరి రబీకి కూడా మరి నీళ్ళు ఇస్తారా అంటే ఇప్పటికీ నీళ్ళు ఇయ్యమనే చెప్తా ఉన్నారు. ఇస్తారో ఇయ్యరో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. రైతులు ఇప్పటికే తుకాలు పోసుకున్నారు. ఇప్పటికే యూరియా బస్తాల కోసం లైన్లు కట్టి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటా ఉన్నారు, పెట్టుబడి పెడతా ఉన్నారు. మరి నీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? రైతుల దుస్థితి ఏంది? రైతులకు ఎందుకు ఇబ్బంది క్రియేట్ చేస్తూ ఉన్నారు? ప్రభుత్వం దగ్గర అసలు సమాధానం లేదా? ఉంటే గనక నీళ్ళు ఇవ్వండి, వెంటనే నీళ్ళు ఇస్తామని చెప్పి రైతులకు హామీ ఇవ్వండి. నీళ్ళు ఇవ్వలేని పక్షంలో వాళ్ళకు నష్టపరిహారం ఎంత ఇస్తారో కూడా చెప్పాలి. నష్టపరిహారం ఇవ్వాలి. ఒకరు క్రాప్ హాలిడే అంటున్నారు, ఒకరు నీళ్ళు ఇవ్వమంటున్నారు, ఒకరేమో పెట్టుబడి ఇవ్వమంటున్నారు. నానా రకాల అవస్థలకు గురి చేసి మరి రైతులకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు నాట్లు వేసుకొని కొంతమంది, వాళ్ళు వరి తుకాలు పోసుకొని కొంతమంది తుకాలు పొయ్యాలా వద్దా అని కొంతమంది, మందు బస్తాలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని కొంతమంది అవస్థ పడుతూ ఉన్నారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ ద్వారా వెంటనే ప్రభుత్వము రైతులకు క్లియర్ ఇవ్వాలి. నీళ్ళు ఇస్తున్నారా లేదా, వెంటనే నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మా ఫస్ట్ డిమాండ్ సింగూరు నుండి యథావిధిగా గతంలో కేసీఆర్ సార్ ఎట్లిచ్చిండో అట్లనే ఎంఎన్ కెనాల్కు, ఎఫ్ఎన్ కెనాల్కు, గణపురం ఆనకట్టకు నీళ్ళు ఇవ్వాలని మా ఫస్ట్ డిమాండ్. ఒకవేళ నీళ్ళు ఇవ్వలేమని కనుక మీ దగ్గర ఏమైనా ఇబ్బంది ఉంటే, ఆ నీళ్ళు ఇవ్వకపోతే రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. వాళ్ళు నష్టపడిపోకుండా ఈ సంవత్సరం పంట వండితే వాళ్ళకి ఎంత లాభం అయితే వస్తుందో దాన్ని ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రతి రైతు పక్షాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ లేని ఎడల ఇలాంటిది ఏది కన్ఫ్యూజన్ ఇట్లనే ఉంచి నీళ్ళు ఇవ్వకుండా, రైతులను ఇబ్బంది పెట్టి, నష్టపరిహారం ఇవ్వకుండా ఇబ్బంది పెడితే మాత్రం తప్పకుండా ధర్నా కార్యక్రమం రైతులందరి పక్షాన్ని నిలబడతాం, రైతులందరినీ తోలుకొచ్చుకుంటాం. తప్పకుండా పెద్ద ఎత్తున
ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం. కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన ఎండగడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడున్న శాసనసభ్యులు వెంటనే స్పందించి మరి రైతులకు ఇంత ఇబ్బంది వస్తున్నా పట్టించుకోకుండా ఇసుక కొట్టుకునుడు లేకపోతే ఇంకోటి కొట్టుకునుడు ఇసుక మాఫియాను మొత్తం ముందట పెట్టుకొని నడిపిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మరి రైతులను పట్టించుకున్న పాపాన పోలే. వర్షాకాలం నష్టపరిహారం ఇయ్యలే, మరి ఇప్పుడు ఈ సింగూరు నీళ్లను కూడా ఇస్తారో ఇయ్యరో తెలియకుండా కనీసం ఆ కన్ఫ్యూజన్ కూడా క్లియర్ చేయకుండా మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కూడా ఉన్నారు కాబట్టి వెంటనే సింగూరు జలాలు విడుదల చేయాలి, మా రైతులకు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.